గేమ్ చేంజర్ మీద చేసినంత నెగిటివిటీని యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి ఇంకే సినిమా మీద చేసుండరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా డ్యూటీ చేసి గేమ్ చేంజర్ను డిజాస్టర్ ముద్ర వేశారు. యావరేజ్ బొమ్మగా జనరల్ ఆడియన్స్ చెబుతుంటే సోషల్ మీడియాలో మాత్రం గేమ్ చేంజర్ను డిజాస్టర్ అంటూ రుద్దేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి గేమ్ చేంజర్ను డే 1 నుంచి కిందకు లాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మొదటి రోజే హెచ్డీ ప్రింట్ను పైరసీ చేసి ఆన్లైన్లోకి రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్కు మిడ్ నైట్ షోల నుంచి నెగిటివిటీ ప్రచారం చేసినా డే 1కు ఆన్లైన్లోని సినిమాను వదిలినా కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. యాంటీ ఫ్యాన్స్ ఎంత కిందకు దించాలని చూసినా, డిజాస్టర్ చేయాలని ప్రయత్నించినా వారి వల్ల అవ్వడం లేదు. ఇప్పటికీ సంక్రాంతికి వచ్చిన అన్ని చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్ను గేమ్ చేంజర్ సాధించింది. డే 1 186 కోట్లు అంటూ పోస్టర్ను అధికారికంగా రిలీజ్ చేస్తే అందరూ ట్రోలింగ్ చేశారు. గేమ్ చేంజర్ టీం మాత్రం ఇప్పుడు అధికారికంగా లెక్కల్ని ప్రకటించడం లేదు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటికే ఈ మూవీకి 100 కోట్లకు పైగా షేర్ వచ్చిందని తెలుస్తోంది. అంటే 200 కోట్లకు పైగానే గ్రాస్ సాధించింది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన డాకు మహారాజ్ ఇప్పటికీ 100 కోట్ల గ్రాస్ వద్దే ఆగింది. మంచి మౌత్ టాక్ను తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్న 3 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇంతటికీ నెగిటివిటీ టాక్లోనూ గేమ్ చేంజర్ మాత్రం 200 కోట్లకు పైగానే గ్రాస్ సాధించింది. గేమ్ చేంజర్ వసూళ్లకు కేవలం ఒక్క రామ్ చరణ్ మాత్రమే కారణం. మినిస్టర్ బాక్సాఫీస్ అనే ట్యాగ్ను రామ్ చరణ్ నిజం చేసుకుంటున్నట్టున్నాడు. శంకర్ చేతులెత్తేసినా, సినిమాను పైరసీ చేసినా, ప్రమోషన్స్ ఆపినా, యాంటీ ఫ్యాన్స్ అంతా ట్రోలింగ్ చేసినా కూడా రామ్ చరణ్ పేరు మీద ఇంకా టికెట్లు తెగుతూనే ఉన్నాయి. అయితే ఈ మూవీని లోకల్ టీవీలో కూడా వేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కంప్లైంట్స్ ఇవ్వడంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాజువాకలోని ఏపీ లోకల్ టీవీ స్టాఫ్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పైరసీ యాక్ట్, కాపీరైట్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్ మేనేజింగ్ డైరెక్టర్ చలపతిరాజు, గాజువాక పోలీస్, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని క్రైమ్ క్లూస్ టీం కలిసి ఏపీ లోకల్ టీవీ యజమాని అప్పల్రాజుని, వారి బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు.